అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. మీకు ఒక చక్కని సబ్జెక్ట్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను. వాత వ్యాధులు అంటే జనరల్గా ఏంటంటే అది మనకు ఒక 2-3 సంవత్సరాల నుంచి బాబు నీ ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్తుంటాయి. గ్యాస్ ట్రబుల్ లాగా, అల్సర్ లాగా, తేన్పులు వస్తుంటాయి, కిందంగా బాంబులు వస్తుంటాయి, అంటే పిత్తులు. అంటే ఈ విధంగా నువ్వు జబ్బున బారిన పడుతున్నావని ఒక 2-3 ఇయర్స్ సిగ్నల్స్ ఇస్తాయని మా గురుగారు చెప్పేది. కానీ ఈ భారతదేశంలో అంటే ఈ తెలుగు రాష్ట్రాలలో నేను నా బిజీ లైఫ్ అన్న ఉద్దేశంతో ఈ శరీరాన్ని ఎవరు దీన్ని పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయింది. మీకు మా గురువుగారు నేర్పిన ఒక చక్కని యోగం అంటే వాత విద్వాంస, అంటే దాని లేహ్యం, అంటే వాతాహరిణి లేహ్యం అని, అంటే రకరకాలుగా మేము దాని పేరు పెట్టి పిలుచుకుంటాం. దీనికి చక్కగా ఒక 3 ఇంగ్రీడియంట్స్ మీరు తీసుకోగలిగితే మీరు ఇంట్లో ఇది తయారు చేసుకోవచ్చు. నేనేంటంటే నూనె ఫర్మెంటెడ్ జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఆ నూనె మీద కాన్సన్ట్రేట్ చేసి క్యాన్సరు, హెచ్ఐవి, కిడ్నీ మీద తప్ప వేరే దాని మీద ఫోకస్ చేయకుండా నేను ఈ యోగాలన్నీ మీరు ఇంట్లో చేసుకుంటానికి అన్ని ఛానళ్ళ ద్వారా నేను చెప్తున్నాను. ఒక చక్కటి యోగం అంటే వాతహరిణి, అంటే నరాల బలహీనత కానీ లేకపోతే వాత నొప్పులు కానీ ఎలాంటి అయినా కూడా దీని ద్వారా లేహ్యం రూపంలో చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన 3 ఇంగ్రీడియంట్స్: త్రిఫల, తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ 100 గ్రాములు, నువ్వుల నూనె 75 గ్రాములు, 200 గ్రాముల తేనె. ఏదైనా తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఏదైనా కూడా మీరు ఇంట్లో తయారు చేసుకుని ఆ గింజలు లేకుండా మీరు పచారీ కొట్లో కనుక మీరు ఈ త్రిఫల చూర్ణం అని తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గింజలతో సహా ఇస్తారు. అది ఎక్కువ గుణం కనపడదు, ఇది మేము చేసుకున్నామండి, ఇది ఏం ఫలితం లేదండి అంటారు. అట్లా కాకుండా కరక్కాయ గింజలు దొరుకుతాయి, అంటే కాయలు, దాని కనుక పగలగొట్టి గింజ తీసి పడేసి, ప్లస్ తానికాయలు కూడా అదే విధంగా. ఉసిరికాయలంటే మామూలుగా అన్ని సీజన్లో కొన్ని సీజన్లు వస్తుంటాయి, అవి ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకొని, నువ్వుల నూనె అంటే మన ఇంట్లో దొరుకుతుంది. అదే తేనె కనుక ఒక మంచి క్వాలిటీది, అంటే మీరు ఎక్కడ కూడా షాప్లో చాలా పెద్ద సంస్థ అంటే ఇది 200 సంవత్సరాల నుంచి నడుస్తుంది, 50 సంవత్సరాల నుంచి నడుస్తుందని అక్కడ కొన్నా కూడా మీరు తేనె అక్కడ ఒరిజినల్ దొరకదు. ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ తేనె తీసేటప్పుడే మీరు కనుక సేకరించుకుంటే మీకు చాలా ఔషధ గుణాలు ఉంటాయి. దాంట్లో ఈ మూడింటిని కలిపి ఆ నువ్వుల నూనె పోసి 75 గ్రాములు, 200 గ్రాముల తేనెని పోసి కలిపి దాంట్లో 100 గ్రాముల త్రిఫల చూర్ణం కనుక కలిపి బాగా కలిపి అంటే ఒక ముద్దలాగా అవుతుంది. ఇది కరెక్ట్ ఇంగ్రీడియంట్స్. ఇది మా గురువుగారు చెప్పిన యోగము. ఇది ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా ఈ శిరస్సు రోగాలకు కానీ వాత నొప్పులకు కానీ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు మోకాల నొప్పులతో బాధపడుతున్నా కూడా కండరాలు పట్టుకుంటుంటాయి కొంతమందికి ఈ ఏరియాలో నొప్పి వస్తుందని చాలా మంది అంటుంటారు, నరాల బలహీనత వల్ల. ఈ తలకు సంబంధించిన ఏ జబ్బైనా కూడా ఈ ముక్కు దిబ్బడ కానీ, ముక్కు లాగడం కానీ, ఏదైనా గొంతుకు లాగడం కానీ ఇలాంటి వాటికి మేము 500 గ్రాముల డబ్బా రూపంలో చేసిస్తాము. ఇదే ఔషధము మేము మీకు ప్రిపేర్ చేసిస్తాము. తప్పకుండా మీరు ఏంటంటే జనరల్గా కొద్దిపాటు కష్టపడితే మనకు తప్పకుండా ఔషధం తయారు చేసుకునే విధంగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ వాత విద్వాంసుని లేహ్యం తప్పకుండా ఇంట్లో తయారు చేసుకోండి. ఎవరికైనా అందుబాటులో లేనప్పుడు మాకు కాల్ చేస్తే పోస్ట్ ద్వారా పంపిస్తాం. దయచేసి నేను మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా మీరు ఒకసారి కాకపోతే వీడియో 2-3 సార్లు చూసి అయినా కూడా ఆ వాత నొప్పులతో బాధపడే వాళ్ళు మీరు చేయవలసింది త్రిఫల 100 గ్రాములు, నువ్వుల నూనె 75 గ్రాములు, తేనె 200 గ్రాములు. ఇదే రేషియోలో ఎగ్జాంపుల్ త్రిఫల 500 గ్రాములు వేశారనుకోండి, 5 రేట్లు నువ్వుల నూనె, 5 రేట్లు తేనె. ఈ విధంగా ఈ క్యాల్కులేషన్ ప్రకారం తీసుకుంటే అది మొత్తం 3 కలిపి కనుక మీరు మంచి పరిశుభ్రమైన చేతులతో కనుక కలయబెట్టగలిగితే మీకు అద్భుతమైన లేహ్యం, మనము చావనప్రాసు బయట కొంటే ఎట్లా ఉంటుందో అట్లాంటి లేహ్యం తయారవుతుంది. మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఆ తేనె కలుపుతాం కాబట్టి, నువ్వుల నూనె కలుపుతాం కాబట్టి చాలా చక్కగా సంవత్సరం కానీ 2 సంవత్సరాల పాటు కానీ ఉంటుంది. ఉదయం 1 చెంచా, సాయంత్రం 1 చెంచా, తిన్న తర్వాత అర్ధగంట తర్వాత ఏదైనా స్వీట్ వస్తువు ఉంటే టిఫిన్ చేసిన తర్వాత కానీ భోజనం చేసిన తర్వాత కానీ 2 పూటలు 1 చెంచా ఉదయం, 1 చెంచా సాయంత్రం తీసుకుంటే ఏదైనా వాత వ్యాధులు కానీ లేకపోతే గ్యాస్ ట్రబుల్, అల్సర్ కానీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నం చేస్తారని ఈ ఒక వీడియోని కనుక మీరు షేర్ చేస్తే ఎవరైనా ఈ వాత వ్యాధులతో బాధపడే వాళ్ళు, నరాల బలహీనతో బాధపడే వాళ్ళు, మీరు వారికి అంటే వైద్యం చేసిన వారు అవుతారు. తప్పకుండా ఈ యొక్క సోషల్ పోస్టులలో వచ్చే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తారని కోరుకుంటూ మీ యొక్క
పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుపల్లి హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.